హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ మంచి ఐటమ్ అండి. సగ్గుబియ్యం పునుకులు. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు పెరుగు. మనం ఈ సగ్గుబియ్యాన్ని ఈ కప్పు పెరుగు 1/2 కప్పు వాటర్ వేసుకుని కనీసం 5-6 గంటలు నానబెట్టుకోవాలండి. మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనుకోండి, రాత్రి నానబెట్టుకోవాలి. ఈవినింగ్ స్నాక్ అయితే మార్నింగ్ నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ రాత్రి నానబెట్టేశాను బ్రేక్ఫాస్ట్ కోసం. సగ్గుబియ్యం బాగా నానిపోయినాయండి. ఇప్పుడు ఈ నానిన సగ్గుబియ్యంలో బియ్యం పిండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర తరుగు ఇవి వేసుకుని పకోడీ పిండిలో కలుపుకోవాలి. మనం ముందుగా కళాయి పెట్టి ఆయిల్ పెట్టేసుకుందాం. ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తురుము వేసేస్తున్నానండి. అలాగే కొత్తిమీర. ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాం. పిండి కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకుందాం. ఇందులో ఇంక వాటర్ పట్టదండి, ఈ సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ సరిపోతుంది. దీనిలో కరివేపాకు కూడా వేసుకోవచ్చండి, ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ కూడా కాగిపోయింది, వేసేసుకుందాం. ఈ సగ్గుబియ్యం పునుకులు బాగా నూనె కాగిన తర్వాత వేయాలండి. నూనె బాగా కాగిన తర్వాత దాన్ని సిమ్లో పెట్టుకుని సగ్గుబియ్యం పునుకులు వేసుకుని తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. బాగా కాగిందండి, వేసేద్దాం. ఇలా కొంచెం పిండి తీసుకుని కొద్దిగా వేసుకోవాలి. నూనె బాగా కాగింది, నేను సిమ్లో పెట్టేశాను. మొత్తం పునుకులు వేసుకున్నాక మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుందాం. వెంటనే కదపకూడదండి, కొద్దిగా నురుగు తగ్గాక కదుపుదాం.
వేగిపోయినాయండి, తీసేద్దాం. వేగడానికి ఒక 5 మినిట్స్ పడుతుందండి. తీసేద్దామండి, వేగిపోయినాయి. స్టవ్ కట్టేస్తున్నానండి, అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సగ్గుబియ్యం పునుకులండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి సగ్గుబియ్యం ఎలా ఉబ్బి ఎలా ఉన్నాయో చూసారా, సౌండ్ ఎలా వచ్చిందో. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. పుల్లటి పెరుగులో నానబెట్టుకుంటాం కదా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పనిసరిగా ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.